Hi students, today most important problem in IPE problem. A machine gun fires 360 bullets per minute and each bullet travel with a velocity of 600 meter per second. If the mass of each bullet is 5 grams, find the power of machine gun. మిషన్ గన్ ఫైర్స్ 360 బుల్లెట్స్. మిషన్ గన్ ఎన్ని బుల్లెట్స్ ఫైర్ చేస్తుంది? 360 బుల్లెట్స్ని ఫైర్ చేస్తుంది. ఎంత టైం కండి? పర్ మినిట్. పర్ మినిట్ అంటే టైం టీ ఈజ్ ఈక్వల్స్ టు 1 మినిట్. మినిట్ అంటే 60 సెకండ్స్. ఎంత వెలాసిటీతో ట్రావెల్ చేస్తుందండి? 600 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీతో ట్రావెల్ చేస్తుంది. అండ్ మాస్ ఆఫ్ ఈచ్ బుల్లెట్ ఈజ్ 5 grams. ఒక్కొక్క బుల్లెట్ యొక్క మాస్ వచ్చేసి 5 grams. మిషన్ గన్ 360 బుల్లెట్స్ని ఫైర్ చేస్తుంది 1 మినిట్లో. ఎంత వెలాసిటీతో? 600 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీతో ఫైర్ చేస్తుంది. సో క్వశ్చన్లో వచ్చిన అన్ని టర్మ్స్ కంప్లీట్ అయిపోయాయండి. క్వశ్చన్లో ఫైండ్ ద పవర్ ఆఫ్ మిషన్ గన్ అన్నాడండి. పవర్ ఆఫ్ మిషన్ గన్ P is equals to W/T. పవర్ డెఫినేషన్: the rate of doing work. Work done is stored in the form of kinetic energy. So P is equals to E/T. And P is equals to kinetic energy of number of bullets. Number of bulletsని Nతో డినోట్ చేస్తున్నామండి. అండ్ కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా వచ్చేసి 1/2 mv² డివైడెడ్ బై T. P is equals to నెంబర్ ఆఫ్ బుల్లెట్స్ ఎన్ని ఇచ్చాడండి? 360. 1/2. మాస్ ఆఫ్ ద బుల్లెట్ ఎంతండి? 5 grams. మాస్ ఆఫ్ ద బుల్లెట్ 5 grams. అండ్ 5 gramsని కేజెస్లో కన్వర్ట్ చేసామండి. 5 × 10⁻³ మల్టిపుల్ చేస్తే కేజీలే కన్వర్ట్ అవుతుందండి. సో మాస్ M is equals to 5 × 10⁻³ ఇంటూ వెలాసిటీ స్క్వేర్. వెలాసిటీ ఎంత వచ్చిందండి? వెలాసిటీ ఆఫ్ ద బుల్లెట్ 600 మీటర్ పర్ సెకండ్. సో వెలాసిటీ V 600 మీటర్ పర్ సెకండ్ హోల్ స్క్వేర్. వీకి స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్. టైం వచ్చేసి 60 సెకండ్స్ అండి. 60 సెకండ్స్. సో నెక్స్ట్ స్టెప్ 2 1s 2 180s 180 ఇంటూ 5 ఇంటూ 10⁻³ డినామినేటర్కి వస్తే 10⁻+3. 10⁻+3 అంటే 1000. 600 స్క్వేర్ ఉంది కాబట్టి 600ని 600 × 600గా రాయొచ్చండి. డివైడెడ్ బై 60. 60 × 1000. 180 ఇంటూ 5 ఇంటూ 600 × 600. 6 6 36. ఇక్కడ 2 zeros ఉన్నాయి, ఇక్కడ కూడా 2 zeros ఉన్నాయండి. మొత్తం 4 zeros. డివైడెడ్ బై 60 × 1000. 60,000. 6 1s 6 6 36. 4 zeros న్యూమరేటర్లో, 4 zeros డినామినేటర్లో క్యాన్సిల్ అయిపోతాయండి. P is equals to 180 ఇంటూ 5 ఇంటూ 6. 5 6 30. 180 ఇంటూ 30. 180 ఇంటూ 30 5400 వాట్స్. వాట్స్ని కిలో వాట్స్లోకి కన్వర్ట్ చేయాలంటే 1000తో డివైడ్ చేయండి. 5400 డివైడెడ్ బై 1000. సో 5.4 కిలో వాట్స్. కంప్లీటెడ్.